ఓం సాయిరామ్. మా ఈరోజు సూలూరుపేటలో ఉన్నటువంటి మన సాయి సేవ వృద్ధుల ఆశ్రమంలో మీకు అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు మోదుగుల జన్విత. ఆ అమ్మాయి నాకు కోడలవుతుంది. అంటే వాళ్ళ తాతగారు మోదుగుల పార్థసారథి గారు మా అమ్మకి తమ్ముడు అవుతారు. మోదుగుల పార్థసారథి గారు మాకు మామ అవుతారు. వారి చిన్న కుమారుడైనటువంటి డాక్టరు మోదుగుల రమేష్ చంద్ర, అదేవిధంగా డాక్టర్ మోదుగుల లావణ్య గారుల కుమార్తె అయినటువంటి మోదుగుల జన్విత పుట్టినరోజు ఈరోజు. ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో మీకు అందరూ కూడా చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. మనం అందరం కూడా ఒకసారి మన చప్పట్ల ద్వారా జన్వితకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జన్విత ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకొని షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, చంగాళ పరమాత పరమేశ్వరి దీవెనలతో, మీ అందరి చక్కని ఆశీర్వాదాలతో ఆ పాప నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఆ అమ్మాయికి బంగారు భవిష్యత్తును అందజేయమని మనం భగవంతుడిని వేడుకుందాం. మోదుగుల పార్థసారథి గారు వారి కుమారుడైనటువంటి పెద్ద కుమారుడు విజయ్ నాకు ఫ్రెండు, నా క్లాస్మేటు, ప్లస్ నాకు మామ కొడుకు. ఆ కుటుంబంతో మాకు బంధుత్వంతో పాటు చక్కని అనుబంధం కూడా ఉంది. మనం కట్టినటువంటి ఈ వృద్ధాశ్రమం బిల్డింగ్లో వారి వంతు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మనకి ఇక్కడ దీని నిర్మాణానికి వారి వంతు సలహాలు సహకారం అందించారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మనం కట్టబోయేటటువంటి ఆశ్రమానికి కూడా వారి వంతు సలహాలు, సూచనలు, సహకారం నిండుగా ఉన్నాయి. అటువంటి ఆత్మీయత కలిగినటువంటి, బంధుత్వం కలిగినటువంటి కుటుంబం మోదుగుల వారు. ఆ మోదుగుల వారు ఈరోజు వారి ఇంటి మహాలక్ష్మి అయినటువంటి జన్విత పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికి కూడా అన్నదానాలు ఏర్పాటు చేశారు. నిజంగా మోదుగుల వారితో నాకున్న అనుబంధాన్ని మనం చెప్పుకుంటూ పోవాలంటే ఈ పూట కూడా సరిపోయినటువంటి అంత అనుబంధం అనమాట వాళ్ళతో. ఎందుకంటే నిజంగా ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా వారు వారి పిల్లలకి మంచి చదువుని, సంస్కారాన్ని, సమాజం పట్ల ఏ విధమైన బాధ్యతాయుతంగా ఉండాలనేటువంటి విషయాన్ని వారు ఆ సంస్కారాన్ని ఆ బిడ్డలకి అంత చక్కగా అందించారు. వారు అది వాళ్ళ బ్లడ్లో ఆటోమేటిక్గా వచ్చేసింది. నిజంగా మోదుగుల పార్థసారథి గారు, వారి సతీమణి స్వర్గీయ మోదుగుల పద్మావతమ్మ గారు, వారైతే నిజంగా ఆ మహాతల్లి పైనుంచి ఈరోజు కూడా ఆ మహాతల్లి దీవెనలు ఆ కుటుంబం పైన ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ కుటుంబం ఒక మంచి స్థాయికి వచ్చింది. ఆ తల్లిని కూడా మనం ఇంతకుముందు మాతృ దినోత్సవం అని పెట్టి ఆ తల్లి పేరు మీద మనం కొంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆ మాతృమూర్తిని మనం ఈ ప్రాంగణంలో స్మరించుకున్నాం కూడా. అదేవిధంగా మన ఓపెనింగ్కి కూడా మా మామగారు మోదుగుల పార్థసారథి గారిని మనం దీని ఓపెనింగ్కి పిలుచుకున్నాము. అదేవిధంగా వృద్ధుల దినోత్సవానికి ఆయన్ని అతిథిగా పిలుచుకున్నాము. వారిని పిలుచుకొని గౌరవించుకునేటువంటి అవకాశం కూడా మనకు కలిగింది. అదేవిధంగా మన నిర్మాణ విషయంలో కానీ, మనం నడిపేటటువంటి ఆశ్రమ నిర్వహణలో కానీ మా బామ్మరిది అయినటువంటి మా మామ కొడుకు అయినటువంటి విజయ్ కూడా ఆయన వంతు ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ విధంగా ఆ కుటుంబము నిజంగా మనకందరికి కూడా ఈ ఆశ్రమ నిర్వహణలో వారి వంతు చేయూతనిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆ కుటుంబంలో ఈరోజు ఆ బిడ్డ పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా మనకు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వారికి అందరికి కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాము. అదేవిధంగా రమేష్ చంద్ర ఈ పాప వాళ్ళ నాన్న కూడా ఈరోజు మన ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఐ హాస్పిటల్స్ పెట్టి ఎంతోమంది పేదలకి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం, అలాంటివి ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ మధ్య
మన ఊర్లో కూడా అమెరికా లేజర్ ఐ హాస్పిటల్ అని పెట్టడం జరిగింది. ఆ పేరుతో వాళ్ళు 23 హాస్పిటల్ పెట్టి దాన్నన్నింటినీ కూడా దాని ద్వారా ఎంతోమంది పేదలకి కంటి ఆపరేషన్ చేపిస్తున్నారు. అదేవిధంగా వారి తండ్రి గారు మోదుగుల పారసారథికి పేదల పక్షాన్ని నిలిచి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు. అటువంటి మంచి సేవా కుటుంబం, సమాజం పట్ల బాధ్యతాయుతమైన కుటుంబం. ఆ వారిని ఈరోజు మనం కూడా ఒకసారి వాళ్ళ గురించి కూడా మనం తలుచుకుంటూ ఆ బిడ్డ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం జన్మితకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. సాయినాథ్ మహారాజ్ కి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి.